బాలీవుడ్ లో భవితవ్యం బాగున్నా టాలీవుడ్ లో లక్ పరీక్షించుకునేందుకు వచ్చిన ఓ స్టార్ యాక్టర్ తనయను హిట్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువ పలకరించాయి. అయినా సరే టీ టౌన్ పై హోప్స్ వదులుకోకుండా పడిన చోటే పైకి లేవాలి అని పోరాడుతోంది. డిజాస్టర్స్ ఎదురైనా వెనుకడుగు వేయకుండా వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఆ ముంబై బ్యూటీ ఎవరో, ఆమె లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బహుభాష నటుడు టాలీవుడ్ విలన్ మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ముద్దుగుమ్మ డాడీ సూచనలతో వరుణ్ తేజ్ గణేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ తొలి అడుగులోనే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత అడవిశేష్ మేజర్ తో హిట్ కొట్టిన ఆ క్రెడిట్ హీరో ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక రామ్ పోతినేనితో చేసిన మాస్ ఎంటర్టైనర్ స్కంద సైతం డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ లో ఈమెకు బ్యాడ్ లక్ కంటిన్యూ అయింది. తెలుగులో చేసిన 3 సినిమాలో 2 ఫ్లాప్స్ రావడంతో కొంతకాలం బాలీవుడ్ వైపు దృష్టి మళ్లించిన టాలీవుడ్ పై మాత్రం సాయి మంజ్రేకర్ మనసు చంపుకోలేదు. పడిన చోటే పేరు తెచ్చుకోవాలని కసితో టాలీవుడ్ పై మరింత కాన్సంట్రేషన్ పెట్టింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ సరసన రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ ఫిలిం ది ఇండియా హౌస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అటు టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఇటు బాలీవుడ్ లోనూ తనదైన మార్కు వేసేందుకు సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. హిందీలో తొలిసారిగా ఇకాయ్ అనే హారర్ థ్రిల్లర్ లో ఈ డిఫరెంట్ రోల్ చేస్తోంది. మొత్తానికి హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా పట్టుదలతో వరుస అవకాశాలను కొల్లగొడుతున్న సాయి మంజ్రేకర్ కు ఈ ఏడాది రాబోయే ఇకాయ్ ది ఇండియా హౌస్ సినిమాలు సాయి మంజ్రేకర్ కు ఎలాంటి బ్రేక్ ఇస్తాయో చూడాలి.